హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ప్రజెంట్ బొటిక్‌లలో ఎక్కువ కుట్టించుకునే బ్లౌజ్ కటింగ్ మెథడ్, అదే విధంగా హాఫ్ శారీ పైన బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. హాఫ్ శారీ పైన బ్లౌజ్ అనంగానే మనకి ముఖ్యంగా గుర్తు రావాల్సింది ఏంటి? బ్యాక్ ఓపెన్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అవునా? సో ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్. సో బ్యాక్ ఓపెన్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇది మనకి ఆపోజిట్లో పెట్టుకుంటాం కదా. బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉండే విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి పోగులు ఉంటే ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత పావించు కుట్టు కోసం తీసేసుకోండి. సేమ్ అదే విధంగా ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా, ఈ బొద్దు పార్ట్ అయితే యూజ్ చేయకుండా ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత పావించు డిఫరెన్స్తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనం బ్యాక్ ఓపెన్ అన్నాం కదా, సో బ్యాక్ సైడ్ మనం జిప్ కానీ హుక్స్ కాజాలు కానీ వేసేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఒక పావించు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడవు ఎంత కావాలి అంటే అంత అయితే మార్క్ చేసేసుకోవాలి. నాకు బ్లౌజ్ యొక్క పొడవు 15 ఇంచులు. ఇదిగోండి, ఈ పైన లైన్ దగ్గర నుండి ఎంత తీసుకుంటున్నా నేను 15 ఇంచులకి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా. 15 ఇంచులకి ఒక లైన్ మార్క్ చేసేసుకొని సేమ్ అదే విధంగా 15:30కు ఇంకొక మార్క్ చేసేసుకుంటున్నా. ఎందుకోసము అంటే పైన వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి. ఇది మనం ఏది తీసుకున్నా కూడా, ఏ మెథడ్ బ్లౌజ్ అయినా కూడా బ్లౌజ్ యొక్క పొడుగు అనేది ఇదే విధంగా తీసుకోవాలి. ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మన నడుము కొలత. మన బ్లౌజ్ యొక్క నడుము కొలత, మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే 35 ఇంచులు ఉంది. సో మీ సైజు, మీరు కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసుకోండి. ఈ నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి? చెస్ట్ యొక్క కింద తీసేసుకోండి. చెస్ట్ యొక్క కింద 35 ఇంచులు వచ్చినప్పుడు దీన్ని టేప్తోనే 4 భాగాలు కింద ఫోల్డ్ చేసినాను. అప్పుడు ఎంత వచ్చింది నాకు? పావు తక్కువ 9 ఇంచులు. సో ఈ పావు తక్కువ 9 ఇంచులు అనేది ఇక్కడ నోట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదేం కొలత? మన నడుము కొలత. నడుము కొలత ఎంత ఉంది? 35 ఇంచులు ఉంది. 35 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు మనం కట్ చేసేది వెనకాల భాగం 2 భాగాలు, ముందు 2 భాగాలు. సో 35ని 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది? పావు తక్కువ 9 ఇంచులు. పావు తక్కువ 9 ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్, నడుము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మన చెస్ట్ కొలత. మన చెస్ట్ కొలత ఎంత ఉంది? చెస్ట్ అంటే ఇలా ఉంటుంది చూడండి, ఇక్కడ మిడిల్ పాయింట్ కాదు, చెస్ట్ యొక్క పైన చంక దగ్గర రౌండ్గా తీసుకోవాలి. అక్కడ ఎంత ఉంది అంటే 40 ఇంచులు ఉంది. 40 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది? 10 ఇంచులు. ఇదిగోండి, ఈ 10 ఇంచుల చెస్ట్ కొలత అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి. పొడుగు లైన్ యొక్క కింద ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి. ఇప్పుడు ఏం కొలత? మన చెస్ట్ కొలత, అప్పర్ చెస్ట్ కొలత. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడున్న అప్పర్ చెస్ట్ కొలతని కిందున్న నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇది మన ఫిట్టింగ్ లైన్. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి 1.5 ఇంచు కానీ 2 ఇంచులు కానీ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఇది మనం లూజ్ టైట్ చేసుకుంటాం కదా, అందుకోసం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ కొలత ఎంత అనుకున్నాం? చెస్ట్ కొలత ఎంత వచ్చింది? అప్పర్ చెస్ట్ కొలత 40 ఇంచులు వచ్చింది. సరే, ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ అయినా ఫ్రంట్ ఓపెన్ అయినా నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చెస్ట్ కొలత, అప్పర్ చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. ఇందులో నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసుకోవాలి అని చెప్తాను. ఒకవేళ 30 కంటే తక్కువ ఉంటే 5, 2. 40 కంటే ఎక్కువ ఉంటే ఎంత తీసుకోవాలి? 6, 2.5 ఇంచెస్ తీసుకోవాలి. 30 నుండి 40 మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ కోసం 2.2. కానీ మరి ఇక్కడ 40 ఉంది కదా, 40 ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి? 5.5 తీసుకోవాలా, 6 తీసుకోవాలా అని అంటారు, అవునా? సో ఈ విధంగా ఉన్నప్పుడు కస్టమర్ యొక్క షోల్డర్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. షోల్డర్ యొక్క విడ్త్ అంటే కొందరు తన షోల్డర్ ఇట్లా వెడల్పు ఉంది, కొందరికి దగ్గరకు వచ్చినట్టు ఉంది అని అంటారు చూడండి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ అమ్మాయి షోల్డర్ తక్కువ ఉంది, సో షోల్డర్ బ్రాడ్గా లేదు, రౌండ్ షోల్డర్ అంటాం. సో అలాంటప్పుడు తక్కువ ఉంది కాబట్టి 5.5, 2.2 తీసుకోండి. బ్రాడ్ షోల్డర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే అంటాం చూడండి, వాళ్ళ నెక్ వచ్చేసి ఇట్లా వెడల్పు ఉంది,
వాళ్ళ భుజాలు వెడల్పు ఉన్నాయి అని అంటాం కదా. సో కొందరికేమో వెడల్పు ఉంటాయి, కొందరికి దగ్గరకు ఉంటాయి. ఈ పర్సన్కి దగ్గరకు ఉంది కాబట్టి నేను ఈ 5.5 2.2 తీసుకుంటున్నా. ఒకవేళ బ్రాడ్ ఉంటే 6 2.5 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 40 ఇంచులు ఉన్నా కూడా నేను ఎంత తీసుకుంటున్నా 5.5. అదేవిధంగా నెక్ కోసం ఎంత తీసుకుంటున్నా 2.2 ఇంచెస్. నెక్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 10 ఇంచులు. మీకు చెప్పినాను నెక్ పొడుగు తీసుకునేటప్పుడు మనం మెజర్మెంట్ చేసుకునేటప్పుడు ఇలా క్రాస్ తీసుకుంటే క్రాస్, స్ట్రైట్గా తీసుకుంటే స్ట్రైట్గా అయితే తీసుకోవాలి. 10 ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇదెందుకు, పైపింగ్ కోసం. సేమ్ ఇక్కడ కూడా 2.2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. పైన 2.2 ఇంచెస్ తీసుకున్నాం, కింద కూడా 2.2 ఇంచెస్ తీసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ కస్టమర్ ఏం చెప్పలేదు అంటే 1/2 ఇంచు తీసుకోండి. కానీ నాకు ఈ కస్టమర్ సైడ్కి బ్రాడ్ ఉండాలి అని చెప్పిండ్రు. సో సైడ్కి బ్రాడ్ ఉండాలి అని చెప్పిండ్రు కాబట్టి నేను 1/2 ఇంచ్ అయితే తీసుకున్నా. ఏం చెప్పకపోతే 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసేసుకొని ఇలా క్రాస్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి రౌండ్ నెక్. లేదు మీకు ఇంకా డిఫరెంట్ నెక్స్ కావాలి అనుకుంటే డిఫరెంట్గా మార్క్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది 5.5 తీసుకున్నాం చూడండి. ఇక్కడ నుండి లైన్ స్ట్రైట్గా కిందికి డ్రా చేసేసుకోండి. ఇక్కడ ఎంత తీసుకున్నాం 5.5. సేమ్ అదే 5.5 ఇక్కడికి వచ్చేవి. ఇక్కడ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే నాకు తెలిసిన వాళ్ళు చంక డౌన్ 6 ఇంచులు తీసుకోమన్నారు. అక్కయ్య నేను 6 ఇంచులు తీసుకుంటా అని కొందరు అంటారు, కొందరేమో 5.5 తీసుకుంటా అంటారు. సో ఏ సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ 6 ఇంచులకి మార్క్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు 6 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నెక్ అనేది డీప్ ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. నెక్ కొంచెం డీప్ ఉందనుకోండి 1/2. నెక్ అసలే డీప్ లేదు అన్నప్పుడు 1 ఇంచ్ తీసుకోవాలి. తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మన చంక కొలత. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి మనం కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 9.5 ఇంచులు అయితే వచ్చేసింది. 9.5 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది, 19 ఇంచులు. కానీ మనం మెజర్ చేసినప్పుడు 18 ఇంచులు మాత్రమే వచ్చింది. మనకు కావాల్సింది 18, మనం మార్కింగ్ చేస్తే వచ్చింది 19. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ ఇంకొంచెం పైకి జరుపుకోండి. పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ కొలత ఎంత వచ్చింది అనేది మళ్ళీ ఒకసారి కొలుచుకోండి. ఇది ఎంత వచ్చింది 9. సో 9 ఇంచులను ఫోల్డ్ చేస్తే ఎంత 18. మనకు కావాల్సింది ఎంత 18. మనకు కావాల్సింది 18. మనం మార్కింగ్ చేస్తే వచ్చింది కూడా 18. అంటే సరిపోయింది కదా. చంకడౌన్ ఎంత తీసుకుంటే సరిపోయిందో చూడండి. 5.6 ఇంచుల చంకడౌన్ తీసుకుంటే ఈ కొలతకి సరిపోయింది. ఎవరికైనా చంకడౌన్ అనేది చెక్ చేసుకోవాలి. 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది, కానీ ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా భుజాలు జారుతున్నాయి అంటారు. భుజాలు జారకుండా ఇలా క్రాస్ తీసేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క షోల్డర్ మిడిల్లో వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ యొక్క పొడుగు 3-4 ఇంచులు ఎంత తీసుకున్నా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ సైడ్కి మాత్రం హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి. ఇటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచ్ ఖచ్చితంగా తీసేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ యొక్క భుజం అనేది ముందుకి జారకుండా పట్టేసినట్టుగా ఉంటుంది. ఓకే, దీని యొక్క వెడల్పు వచ్చేసి ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కూడా సైడ్కి ఇలా ముడతలు వస్తాయి. ఈ విధంగా ముడతలు రావద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా క్రాస్లో తీసుకోవాలి. క్రాస్లో తీసుకుంటే మీకు ఇటు సైడ్కి కూడా ముడతలు రావు. అదేవిధంగా ఇక్కడ ముడతలు రాకపోతే ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు దీన్ని సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. మనం కట్ చేసేది ఏ మెథడ్ బ్లౌజ్ అయినా కానివ్వండి, అది డిజైనర్ బ్లౌజా నార్మల్ బ్లౌజా ఏ బ్లౌజ్ అయినా కానివ్వండి, ఫస్ట్ వెనకాల బ్లౌజ్ కట్ చేసుకోవాలి. వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇటు ఇంకొక సైడ్ ఉంటుంది చూడండి, ఈ ఇంకో సైడ్ ప్లేస్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇది ఎన్ని వరుసలు ఉంది, 2 వరుసలు ఉంది. దీన్ని మళ్ళీ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఎక్కడి వరకు ఫోల్డ్ చేస్తున్నానో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను కేవలం ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డింగ్ అయితే వేసేసినాను. ఓకే, ఎందుకు అనేది చెప్తాను. సో అంతకంటే ముందు కిందికి పోగులు ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకోండి. ఆ తర్వాత పైపింగ్ కోసం 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే హ్యాండ్స్ యొక్క పొడుగు
6 ఇంచులు. 6 ఇంచులకి హ్యాండ్ యొక్క పొడుగు కావాలి. అదేవిధంగా 1/2 ఇంచు కుట్టు కోసం. ఇప్పుడు 6.5 ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసేస్తున్నా. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే 15 ఇంచులు ఉంది. 15 ఇంచుల సగం ఎంత? 7.5. 7.5కి మార్క్ చేసేసుకోండి. అదేవిధంగా హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి నేను 3 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. సో మీకు తెలుసు ఎల్బో హ్యాండ్స్ అయితే 3.5, షార్ట్ స్లీవ్స్ అంటే మీడియం హ్యాండ్స్ అయితే 3 ఇంచులు. ఇక నేను 3 ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంతకి మార్క్ చేసేసుకున్నాం గుర్తుందా మీకు? ఇదిగోండి, గుర్తు లేకపోతే ఇక్కడ ఒక్కసారి కొలుచుకోండి. ఇది ఎంత ఉందో. ఇది ఎంత ఉంది? 9 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం. సేమ్ అదే 9 ఇంచులు తీసేసుకోవాలి. ఇప్పుడు 9 ఇంచులు తీసుకొని ఈ పొడుగు లైన్ పైన పెట్టండి. 0 అనేది ఈ డౌన్ పైన పెట్టేయండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు మన ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఈ ప్లేస్లో 2 ఇంచుల వరకు మార్క్ చేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్ ఉన్నదాన్ని రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసేసుకొని ఈ 2 ఇంచుల లైన్ దగ్గర కొంచెం పావించు డౌన్ చేసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఇది ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినా అని చెప్పడానికంటే ముందు ఇది కట్ చేస్తాం. ఒకవేళ మనం ఇలా 4 సమానంగా ఫోల్డ్ చేసినాం అనుకోండి, మనకి అతుకులు అనేవి 4 సైడ్లు పడతాయి. ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల అతుకులు అనేవి 2 సైడ్ల మాత్రమే పడతాయి. సో ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా తొందరగా అవుతుంది. అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం. నెక్స్ట్ మనం హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి. ఇప్పుడు ఈ 2 ఇంచుల లైన్ ఉంది కదా, ఈ 2 ఇంచుల లైన్ వరకు ఏం తీయకుండా ఇప్పుడు ఇది ఎంత ఉందో చూడండి. ఇక్కడ నుండి ఈ 2 ఇంచుల లైన్ వరకు ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ మిడిల్ ప్లేస్లో మన బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచు, 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు తీసేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా లోతు అనేది తీయాలి. లోతు అనేది కేవలం ఫ్రంట్ సైడ్లో ఒక సైడ్ మాత్రమే మనం లోతు అనేది తీస్తాం, ఇంకొక సైడ్ లోతు అనేది తీయం. ఎందుకంటే మనకి ముడతలు అనేవి కేవలం ఫ్రంట్ సైడ్లో వస్తాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మాత్రమే లోతు అనేది తీయాలి. వెనకాల సైడ్ లోతు తీయాల్సిన అవసరం అయితే లేదు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ ఏ ప్లేస్లో కట్ చేయాలో చూద్దాము. ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం, ఇటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం. ఇది ఇప్పుడు ఎక్కడుంది? ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, అవునా? సో నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసినప్పుడు ఇది ఏమైంది? నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది. అదేవిధంగా ఇంతకుముందు ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉండే, ఇవి ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. సో మీరు ఏ మెథడ్ కట్ చేసుకున్నా కూడా సేమ్ ఇదే మెథడ్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మీరు నార్మల్గా డాటెడ్ మెథడ్ కట్ చేసిన, ఇంకా లేదంటే సింగిల్ డాట్ మెథడ్ కట్ చేసిన, లేదంటే ప్రిన్స్ కట్ కట్ చేసిన, నేనైతే వెనకాల భాగంని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసేది ప్రిన్స్ కట్ మెథడ్. సో ప్రిన్స్ కట్ మెథడ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్లో తీసుకుంటా, క్రాస్లో కూడా తీసుకోవచ్చు. నేను ఇది స్ట్రైట్గా తీసుకుంటున్నా. స్ట్రైట్గా తీసేసుకొని ఇదిగోండి ఎక్కడి వరకు పెడుతున్నాను ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఈ లైన్ వరకు మాత్రమే తీసుకున్నా. ఎందుకు ఈ లైన్ వరకు మాత్రమే తీసుకున్నా అంటే ఈ లైన్ అనేది మనం ఎందుకు తీసుకున్నాం? వెనకాల భాగంలో హుక్స్ కాజాలు వేసుకోవడానికి ఈ విధంగా లైన్ తీసుకున్నాం. సో వెనకాల భాగంలో హుక్స్ కాజాలు వస్తాయి, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా వస్తాయా? రావు. సో ఫ్రంట్ పార్ట్లో మనం హుక్స్ కాజాలు వేయట్లేదు కాబట్టి ఇక్కడ వరకు తీసుకున్నాం. ఈ విధంగా తీసేసుకొని ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం ఇక్కడ కింద స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. అదేవిధంగా నెక్ కోసం పైన గీట్ అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు మార్క్ చేసేసుకోండి. అంతకంటే ముందు పైన ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసము? ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు 6.25 ఇంచులు. ఇదిగోండి ఇక్కడ 6.25 ఇంచులకి మార్క్ చేసేసుకుందాం. అదేవిధంగా నెక్ యొక్క వెడల్పు ఎంత తీసుకున్నాం? ఇంతకుముందు 2.2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.2 ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి. ఈడ 2.2 ఇంచెస్ తీసేసుకొని సేమ్ ఇంతకుముందు వెనకాల బ్లౌజ్కి ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నామో స్క్వేర్ బాక్స్ లాగా సేమ్ అదే విధంగా స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. వెనకాల 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 1.5 ఇంచు తీసుకోండి. సైడ్కి కొంచెం బ్రాడ్ కావాలి అంటే 1/2 ఇంచు, కొంచెం ఎక్కువ డీప్ కావాలి సైడ్కి అనుకుంటే 1/2 ఇంచు తీసుకోండి. 1/2 ఇంచు తీసుకొని లైన్ అనేది ఈ విధంగా క్రాస్లో తీసేసుకోండి. తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి మీకు రౌండ్ నెక్. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మరి ఈ నెక్కి
చంక భాగంలో లోతు తీయాలా వద్దా అంటే ఖచ్చితంగా చంక భాగంలో లోతు అనేది తీయాలి. నార్మల్గా ప్రిన్స్ కట్కి మనం తర్వాత అయితే లోతు తీస్తాం. ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా లోతు అనేది తీయాలి. సో ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు తీసుకున్నాం కదా, దీనికంటే కిందికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇదిగోండి వెనకాల భాగం కంటే కిందికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అదేవిధంగా సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇది అన్నిటికంటే సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ప్రిన్స్ కట్ కోసం, అందుకోసం నేను ఇది చెప్తున్నాను. వెనకాల భాగం యొక్క పొడుగు కంటే ఒక 1/2 ఇంచ్ కిందికి ఎక్కువ తీసుకోండి. అదేవిధంగా సైడ్కి 1 ఇంచ్ 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత నార్మల్గా మనకి ఇట్లా 2 చెస్ట్ల యొక్క మిడిల్ పాయింట్ ఎంత ఉన్నది అనేది మనం కొలుచుకోవాలి. ఎలా తెలుస్తుంది అంటే బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడే తీసుకోవాలి. ఇక్కడ 2 చెస్ట్ల యొక్క మిడిల్ పాయింట్ ఎంత ఉంది అంటే 8 ఇంచులు ఉంది. 8 ఇంచుల సగం ఎంత? 4 ఇంచులు. ఇదిగోండి 4 ఇంచులు కాబట్టి 4 ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నా. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ భుజం దగ్గర నుండి స్ట్రైట్గా చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత ఉందో తెలవాలి. ఎలా తెలుస్తుంది? సేమ్ బాడీ మెజర్మెంట్ తీసుకుంటేనే తెలుస్తుంది. సో ఈ విధంగా తీసేసుకున్నప్పుడు చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత ఉంది అంటే 11.5 ఇంచులు ఉంది. 11.5 ఇంచుల మధ్యలో అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా తీసేసుకోవాలి. 2 చెస్ట్ల యొక్క మిడిల్ పాయింట్ ఎంత ఉందో దాన్ని సగం చేసుకొని ఇలా ఒక గీత గీసుకోవాలి. ఆ తర్వాత పైనుండి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఆ తర్వాత ఏ సైజు వాళ్ళైనా కానివ్వండి, ఇటు ఈ నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఓకే, ఈ పాయింట్ దగ్గర నుండి ఎవరైనా ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఆ తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది? 35 ఇంచులు ఉంది. సో బ్లౌజ్ యొక్క నడుము కొలత 26 కంటే తక్కువ ఉందనుకోండి, ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. ఈ లైన్ దగ్గర నుండి 1 ఇంచు. 27 నుండి 30 మధ్యలో వస్తే 1.5. 30 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి 2 ఇంచులు. 30 కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నా? 2 ఇంచులు తీసుకుంటున్నా. ఎందుకంటే మన నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది అండ్ హెవీ చెస్ట్ ఉంది కాబట్టి నేను ఈ ప్లేస్లో 2 ఇంచులు తీసుకున్నా. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ తీసుకున్నదేమో స్కేల్తో ఈ విధంగా గీత గీసేసిన. నెక్ సైడ్ 1/2 ఇంచ్ తీసుకునేమో స్కేల్తో గీత గీసేసుకొని ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ పాయింట్ వరకు లైట్గా గీత గీసుకోండి. లైట్గా గీత గీసుకొని షేప్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టేప్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టండి. ఈ పాయింట్ వరకు పెట్టేసుకొని ఇది ఎంత పొడుగుందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఒక మార్కింగ్. అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో తీసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి 1/2 ఇంచ్, ఇదిగోండి 2 ఇంచులు అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఈ పాయింట్ దగ్గర 1/4 ఇంచ్ మధ్యలో. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా గీసుకొని దీంతో స్కేల్తో అయినా గీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా తీసుకోవాలి షేప్ అనేది. ఈ విధంగా తీసుకుంటే మీకు కొంచెం కర్వ్లాగా తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్ షేప్ రాని వాళ్ళు ఇలా మధ్యలో డాట్స్ మార్కింగ్ చేసుకొని తీసుకోండి. ఓకే, మరి ఇది ఎక్కడికి కలవాలి అంటే ఈ చంక యొక్క 5 నుండి 6 ఇంచుల మధ్యలోకి కలిసేలాగా మార్క్ చేసేసుకోవాలి. ఏ ప్లేస్లో కలవాలి? ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని 5 నుండి 6 ఇంచుల మధ్యలో కలిపేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ డాట్ స్టిచ్ చేస్తాం కదా, సేమ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి కూడా డాట్ స్టిచ్ చేసే అంతమంది క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేసినాం? వెనకాల భాగం కంటే ముందు భాగం కోసం ఫ్రంట్ నెక్ కోసం ఇలా ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇది వెనకాల భాగం, దీనికంటే పైకి ఒక 1 ఇంచ్ జరపండి. ఈ లైన్ కంటే పైకి 1 ఇంచ్ జరిపి ఇక్కడ నుండి ఇటు సైడ్ క్రాస్లో మార్క్ చేసేసుకోండి. ఓకే, ఈ పాయింట్ దగ్గర నుండి దీనికంటే 1 ఇంచ్ పైకి తీసుకొని ఇక్కడ నుండి ఇటు సైడ్ క్రాస్ తీసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా ఇది వెనకాల భాగం సైడ్ జాయింట్స్ తీసుకొని ఈ సైడ్ జాయింట్ దగ్గర పెట్టండి. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు ఉంది? ఇలా
ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇది ఫిట్టింగ్ లైన్ కదా, ఫిట్టింగ్ లైన్ వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఈ ఫిట్టింగ్ లైన్ వరకు. ఆ తర్వాత ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఇలా మ్యాచ్ చేసేసుకోండి. ఓకే, ఇలా తీసేసుకుంటే మీకు కింద కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా తీసేసుకుంటే ఇదిగోండి ఈ ఒక్క ప్లేస్ ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ ప్లేస్ అనేది మనం ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ఇలా పైకి లేచినట్టు ఉంటుంది కదా, ఈ ప్లేస్ అనేది కరెక్ట్గా కవర్ అయిపోయి చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సో అదేవిధంగా ఇటు సైడ్కి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కే అంటారు. సో మనం ఈ ప్లేస్లో కట్ చేస్తున్నాం కదా, ఈ మిడిల్ ప్లేస్లో కట్ చేస్తాం. మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచ్ లోపలికి అవుతాయి. సో అందుకోసం ఇక్కడ సైడ్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది నేను ఎలా కట్ చేస్తున్నా అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. సో నేను వీడియో అనేది స్కిప్ చేయట్లేదు, చూడండి. ఓకే, ఇదిగోండి చూడండి నేను ఎలా క్రాస్గా తీసుకున్నాను. చూసిండ్రా, షేప్ అనేది ఈ విధంగా రావడం వల్ల ఈ ప్లేస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో రిమైనింగ్ ఇదంతా సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇదంతా సేమ్. ఇది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి మన బ్యాక్ పార్ట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చేతులు కట్ చేసేసుకున్నాం. చేతులకు అయితే క్లాత్ సరిపోలే కదా, ఇదంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీంతో ఇలా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. కొత్త వచ్చేసి ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.